హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా సరే వాళ్ళకి స్నాక్స్ కోసం ఇలా కొబ్బరి బియ్యం పిండితో ఇలా కొబ్బరి ఉండలు చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కొబ్బరి ఉండల్ని తయారు చేయడం చాలా సులభం. సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి ఉండల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి 1/2 లీటర్ వాటర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కేజీ బెల్లం వేసి ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం కరిగేలోపు ఇందులోకి కొబ్బరి పొడిని తయారు చేసుకోవాలి. కొబ్బరి పొడిని తయారు చేయడానికి 1 కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకుని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ రెసిపీలో కొబ్బరి క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువగా మాత్రం తీసుకోకూడదు. శుభ్రం చేసిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. కొబ్బరి ముక్కల్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిందో లేదో అని ఒకసారి గరిటెతో బాగా కలపాలి. చూసారు కదా, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం నీళ్ళను బాగా మరగనివ్వాలి. మరుగుతున్న బెల్లం నీటిలో గ్రైండ్ చేసిన కొబ్బరి పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొబ్బరి వేసాక నీళ్లు మరుగుతున్నప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ బియ్యం పిండిని తీసుకుని కొద్దిగా వేసుకుంటూ గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. బియ్యం పిండి మొత్తం ఒకటేసారి వేసి కలుపుకుంటే బియ్యం పిండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పొడి బియ్యం పిండి ఎక్కడా లేకుండా గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు పిండి తీసుకుని ఉండలు చేసినప్పుడు పిండి ఉండలకి రావాలి. అలా రాలేదంటే ఇంకొంచెం బియ్యం పిండి వేసి మరోసారి బాగా కలపాలి. కొబ్బరి ఉండలు తయారు చేయడానికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ తీసుకుని వేళ్ళకి రాసుకోవాలి. పిండిని కొద్దిగా తీసుకుంటూ మనకి కావాల్సిన సైజులో కొబ్బరి ఉండలు చుట్టుకోవాలి. ఉండల్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఈ విధంగా ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. వీటిని డ్రీ ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఉండల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఉండల్ని ఆయిల్లో వేసిన వెంటనే గరిటెతో కలపకుండా 1 నిమిషం ఫ్రై అయ్యాక అప్పుడు గరిటెతో కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కొబ్బరి ఉండల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారుగా, సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు ఎంతో ఇష్టంగా తిని కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో నేను చెప్పిన ఈ పద్ధతిలో కొబ్బరి ఉండలు చేశారంటే గిన్నె మొత్తం ఒకటేసారి ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటాయి.